భారతదేశం పాకిస్తాన్ నుంచి వేరైన తరువాత హిందూ మతానికి సంబంధించిన చాలా వరకు సంస్థానాలు ఇండియాకు వచ్చేసాయి. కానీ కొన్ని సంస్థానాలు మాత్రం పాక్లోనే ఉండిపోయాయి. అలా ఉండిపోయిన సంస్థానాలు హిందూ మతానికి సంబంధించిన కారణంగా కాలక్రమేణా కనుమరుగైపోయాయి. పైగా పాకిస్తాన్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నివసిస్తున్న కొంతమంది హిందువులను కూడా బలవంతంగా మత మార్పిడి చేస్తూ ఉంటారు. అలాంటి నియమాలను పాటిస్తున్న పాకిస్తాన్లో ఇప్పటికీ ఓ హిందూ సంస్థానానికి పూర్వం ఏదైతే గౌరవాన్ని ఇచ్చేవారో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే గౌరవాన్ని ఇస్తున్నారట. పైగా ఈ సంస్థానపు రాజకుటుంబం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భయపడుతుందట. మరి పాకిస్తాన్లో ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్న ఆ హిందూ సంస్థానం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆ హిందూ సంస్థానాన్ని ఉమర్కోట్గా పిలుస్తున్నారు. ఇది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉంది. ఒకప్పుడు దీనిని అమర్కోట్ అనేవారు. దీనిని హమీర్ సింగ్ సోదా అనే రాజు పాలించేవాడు. అయితే పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన సమయానికి ఈ అమర్కోట్ సంస్థానం చాలా పెద్దగా ఉండేది. ఇప్పటికీ ఈ సంస్థానం సోదా కుటుంబం ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం హమీర్ సింగ్ సోదా కుమారుడు కర్నీ సింగ్ ఈ సంస్థానాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే మొదటి నుంచి ఈ కుటుంబానికి రాజకీయంగానూ పలుకుబడిలోనూ అపార శక్తి సామర్థ్యాలు, ప్రత్యేక స్థానం ఉన్నాయి. తరతరాల నుంచి వీరి వారసత్వం కొనసాగుతూనే ఉంది. హమీర్ సింగ్ కంటే ముందు అతని తండ్రి రాణా చందర్ సింగ్ ఈ అమర్కోట్ను పాలించేవారు. ఆ సమయంలో ఈయన హిందువుల కోసం ప్రత్యేక పార్టీని స్థాపించారు. ఈ పార్టీ జెండా కాషాయ రంగులో ఉండి దానిపై ఓం, త్రిశూలం చిత్రాలు కూడా ఉంటాయి. పైగా పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోకు రాణా చంద్ర సింగ్ చాలా సన్నిహితుడు. అంతేకాకుండా చంద్ర సింగ్ 7 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాగా 2009లో ఈయన కన్నుమూశారు. ఇప్పటికీ పాక్ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీగా నిలుస్తుంది అంటే అది ఖచ్చితంగా సోదా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల వలన మాత్రమే సాధ్యం. కాగా తార్పకర్, ఉమర్కోట్, మిథి ప్రాంతాలకు చెందిన హిందువులు, ముస్లింలు ఇప్పటికీ కూడా సోద్ కుటుంబాన్నే వారి పాలకుడిగా భావిస్తారు. ఇక్కడ కొత్త రాజుకు అభిషేకం జరపడాన్ని ఓ పెద్ద వేడుకగా భావిస్తారు. పైగా అక్కడ ప్రజలు వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి స్థానిక పాలకుల వద్దకు వెళ్లకుండా ఈ రాజకుటుంబం వద్దకే వస్తారట. ఇక ప్రస్తుతం అమర్కోట్ సంస్థానానికి రాజుగా ఉన్న కర్నీ సింగ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. ఈయనకి సెక్యూరిటీగా భారీ సంఖ్యలో బాడీ గార్డులు ఉంటారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తారు. ఇంకా ఈ రాజు వివాహ సమయంలో వీరి ఊరేగింపు పాక్లోని అమర్కోట్ నుంచి ఇండియా వరకు జరిగింది. అయితే ఇక్కడ మహిళలకు మాత్రం కఠినమైన నియమాలు ఉంటాయట. వారు ఇళ్ల నుంచి బయటకు రావడం, పరపురుషుడిని చూడడం లాంటివి చేయకూడదట. ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ సంస్థానానికి విమర్శలు వస్తూ ఉంటాయి. మరి పాకిస్తాన్లో ఉన్న ఏకైక హిందూ సంస్థానంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.